ఆ రోజు గిల్లీ తన పేరు మరచిపోయింది. సందడిగా పక్షులు చురుగ్గా మాట్లాడుతున్న, బిజీగా ఉన్న తేనెటీగలు, కుతూహలంగా ఉన్న జంతువులందరూ నివసించే అటవిలో నట్టి అనే ఒక గిల్లి ఉండేది. నట్టి అంతా అటవిలోనే కాదు, ఆమె ఠీవిగా తిరిగే ప్రతి గిల్లీ కంటే వేగంగా ఉండేది. అంతేకాకుండా నట్టికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేది. అతను ప్రతిసారి తాను ఏ పొడుగును ఎక్కడ దాచాడో జ్ఞాపకం పెట్టుకుని ఉండేవాడు. కానీ ఒకరోజు ఒక విచిత్రమైన విషయం జరిగింది. నట్టి మెలకువ వచ్చింది. తన చిన్న పంజాలను చాపి పెద్దగా మూలుగాడు. కానీ తన పేరు గుర్తు చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అతను మరచిపోయాడు. అయ్యో, నా పేరు ఏమిటో? నట్టి చిన్న పంజాలతో తన తల గోకుతూ బుడబుడలాడాడు. అది ఫ్లఫీనా? లేదు, అది మురుగుతోన్న యాడి. అయితే స్పీడీనా? అది కాదు, అది పక్క అడవిలోని చిరుతపులి పేరు. తన పేరు ఏమిటో తెలుసుకోవాలని పట్టుపట్టిన నట్టి తన అడవిలోని మిత్రులను అడగాలని నిర్ణయించుకున్నాడు. అతను పుస్తకం చదువుతున్న పైన ఉన్న కొమ్మపై కూర్చున్న తెలివైన గుడ్లగూబ దగ్గరికి పరిగెత్తాడు. హే తెలివైన గుడ్లగూబ, నట్టి పిలిచాడు. కానీ నా పేరు మరచిపోయినట్టు అనిపిస్తోంది. నువ్వు ఏమైనా గుర్తుపట్టగలవా? గుడ్లగూబ కిందికి చూసి తన కళ్ళద్దాలను సర్దుకుని, నువ్వు ఫ్లఫీ కాదని తెలుసు, నువ్వు స్పీడీ కూడా కాదు. నా అభిప్రాయం ప్రకారం నీ పేరు పీనట్ అన్నాడు. పీనట్? నట్టి తన చంక రుద్దుకుంటూ అన్నాడు. అది సరైనదిగా అనిపించడం లేదు, అయినా కూడా ధన్యవాదాలు. తరువాత నట్టి నదీ తీరానికి పరిగెత్తాడు. అక్కడ తన స్నేహితుడు స్ప్లిష్ చేప గిరగిరా తేరుతూ కనిపించాడు. స్ప్లిష్, నాకు సహాయం చేయి. నా పేరు ఏమిటో నాకు గుర్తు రావడం లేదు, నట్టి పిలిచాడు. స్ప్లిష్ నీటిలో ఓ కొంగు కొట్టి, నీ పేరు? ఓహ్, నాకు ఇది తెలుసు, అది విజిల్స్ అని సమాధానం ఇచ్చాడు. నట్టి నిట్టూర్చాడు. విజిల్స్? అది అసలు నాలాగా అనిపించడం లేదు. ఇంకా మరింత గందరగోళంగా అనిపిస్తూ నట్టి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అతను కుందేళ్లను అడిగాడు. వారు అతనికి ఫజీటేల్స్ అని పిలిచారు. పక్షులు అతనికి ఫ్లాప్ అని అనుకున్నారు. అయితే నట్టి ఎగరలేకపోయినా చివరికి నట్టి ఒక పెద్ద వేప చెట్టు కింద కూర్చుని కొంచెం దుమఖంగా అనిపిస్తూ కూర్చున్నాడు. అప్పుడే అతని అత్యంత స్నేహితుడు చీప్, ఇంకో గిల్లి, తన తలపై పెద్ద గింజను సమతుల్యంగా ఉంచుకుని అక్కడికి దూకుకుంటూ వచ్చాడు. హే నట్టి, చిప్ పిలిచాడు. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు? నట్టి లేచిపోయాడు. అతని కన్ను పెద్దవిగా మారిపోయింది. అదే నట్టి, నా పేరు నట్టి. చిప్ పొట్ట పట్టుకుని నవ్వుతున్నాడు. నువ్వు నీ పేరు కూడా మర్చిపోయావా? అది ఎంతో సరదాగా ఉంది. నట్టి సిగ్గుపడుతూ చిరునవ్వు నవ్వాడు. అనుకుంటున్నాను, నేను గింజల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ముఖ్యమైన విషయం మరచిపోయాను. ఆ రోజు నుంచి ఎప్పుడైనా నట్టి తన బిజీ గిల్లీ జీవితంలోకి వెళ్ళిపోతే చిప్ అతన్ని విజిల్స్ లేదా పీనట్ అని పిలుస్తూ ఆట పట్టించేవాడు. అప్పుడు వాళ్ళు ఇద్దరూ నవ్వుకుంటూ చెట్ల మధ్య పరిగెత్తుతూ ఆడేవారు. పాఠం: మనం కొన్నిసార్లు ఎంతో బిజీగా ఉంటూ చిన్న విషయాలను మరచిపోతాం, కానీ అది సరే. మన మీద మనం నవ్వుకుంటూ మన స్నేహితులతో సరదాగా ఉండడం మంచిదే.